కర్ణాటక, తమిళనాడులో లోక్సభ నియోజకవర్గ అభ్యర్థుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. కర్ణాటకలోని మాండ్య, హాసన్లలో ఐటీ దాడులు కలకలం సృష్టించారు. దాదాపు 12 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. రియల్ ఎస్టేట్, క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్రోల్ బంకులు నిర్వహించేవారు, కోఆపరేటివ్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్లు తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. వీరి వద్ద అప్రకటిత ఆస్తులు ఉన్నాయని, వాటికి పన్ను చెల్లించట్లేదని తమకు ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు జరుపుతున్నట్లు తెలిపారు. హసన్లోని 5, బెంగళూరులో 1 ఇల్లు, మండ్యలోని పలు ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మాండ్యలో జేడీఎస్ అభ్యర్థిగా సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన సుమలతకు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు తగ్గ ప్రతివ్యూహాలతో దూసుకెళ్తోంది. మాండ్య, హాసన్ నియోజకవర్గాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఆ 2 నియోజకవర్గాల్లోని ఓటర్లను జేడీయూ, కాంగ్రెస్ కూటమి ప్రలోభ పెడుతుందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో నేతల ఇళ్లను విస్తృతంగా జల్లెడపడుతున్నారు ఐటీ అధికారులు. మాండ్య, హాసన్ లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది. ప్రచారంలో ఆఖరి రోజున అది జేడీఎస్, కాంగ్రెస్ నేతల ఇళ్లలోనే ఐటీ దాడులు జరుగుతూ ఉండడం గమనార్హం. అటు తమిళనాడులో అన్నాడీఎంకే నేతల ఇళ్లలోనూ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దాడులు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. చెన్నైలోని మంత్రులు ఉదయ్ కుమార్, రాధాకృష్ణన్ ఇళ్లలో తనిఖీలు చేశారు అధికారులు. బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని పలు చోట్ల ఇవాళ కూడా ఐటీ దాడులు కొనసాగనున్నాయి.